మన ఊరు మనబడి పనుల కింద గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ ప్రకారం వల్లంపట్ల పాఠశాలకు సంబంధించి ప్రాథమిక పాఠశాలకు సంబంధించి 21,83,000 ప్లస్ అట్లనే జెడ్పీహెచ్ఎస్ స్కూల్ సంబంధించి 21,83,000 రూపాయలతోని డైనింగ్ హాల్ ప్లస్ రిపేర్స్ స్కూల్ బిల్డింగ్స్ అన్ని కూడా మొత్తం వర్క్ చేసినాను నేను. నాకు ఇందులో నుంచి బిల్స్ అన్ని కూడా కంప్లీట్ చేసి వాళ్ళకి ఇచ్చేసినాను నేను ఇచ్చిన తర్వాత కూడా నాకు ఇప్పటివరకు ఇంకా 22 లక్షల రూపాయలు రావాలి దీనికి సంబంధించిన డబ్బులు. ఈ డబ్బులు ఇప్పటివరకు నాకు రావట్లేదు. అందుకని చెప్పేసి నేను ఈరోజు తాళాలు వేసినాను. నన్ను ఈ రూమ్స్ కూడా నేను కట్టి 2 సంవత్సరాల పైన పడుతుంది. 2 సంవత్సరాల క్రితమే నన్ను ఇద్దరు హెడ్ మాస్టర్లు రిక్వెస్ట్ చేశారు నాకు, సార్ మేము రూమ్లో అయిపోయినాయి కదా వాడుకుంటామంటే, సరే పిల్లలే కదా కూర్చొని డబ్బులు వస్తాయి కదా అనే ఉద్దేశంలో నేను వాళ్ళకి ఇచ్చినాను. నేను ఎలాంటి హ్యాండ్ ఓవర్ మేము చేయలేదు, వాళ్ళకు తాళాలు కూడా వేయలేదు. కానీ ఇప్పుడు నాకు బిల్స్ రావాలనే ఉద్దేశంతో నాకు బిల్స్ ఇస్తలేరనే ఉద్దేశంతో నేను ఇప్పుడు దీనికి తాళాలు వేయడం జరిగింది. ఈరోజు మాకు ఎంపీడీఓ కానీ డిపిఓ కానీ మేము ఎవరి దగ్గరికి వెళ్ళినా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. కలెక్టర్ గారు కూడా మేము రిక్వెస్ట్ ఇచ్చినాము, డిఓకు మేము రిక్వెస్ట్ ఇచ్చినాము, అయినా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మాకు బిల్స్ రావాలనే ఉద్దేశంతో మేము తాళాలు వేసినాము. ఇదే కాకుండా గ్రామ పంచాయతీ నుంచి మాకు 15 లక్షల రూపాయలు రావాలి. అందులో ఈరోజు గ్రామ పంచాయతీ సంబంధించి 23-24 సంబంధించి డబ్బులు పడ్డా కూడా మాకు డిపిఓ చెప్పినా ఎవరు చెప్పినా మాకు ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అవుతలేదు. ఆ డబ్బులు కూడా మాకు ఇస్తలేరు. కనీసం ఏదో కొంత 10 లక్షలు 5 లక్షలు వస్తే మాకు ఎంత ఆర్థిక వెసులుబాటు ఉంటుందనే ఉద్దేశంతో మేము ఇప్పటిదాకా ఉన్నాము. కానీ ఇంకా భరించే పరిస్థితిలో లేము. మా ఇంట్లో ఉన్నటువంటి బంగారం అమ్ముకొని అన్ని అమ్ముకొని మేము పనులు చేసినాము. మమ్మల్ని ఆర్థికంగా మేము చాలా చితికిపోయి ఉన్నాము. ఇక మాకు ఆత్మహత్యలే శరణ్యం అనే ఉద్దేశంతో మేము ఇవాళ తాళాలు వేసిన వీటికి. దయచేసి అందరూ స్పందించి, పై అధికారులు అందరూ కూడా మాకు స్పందించి గ్రామ పంచాయతీ నుంచి రావాల్సిన డబ్బులు ఈ రోజు గ్రామ పంచాయతీలో 20 లక్షల రూపాయలు ఉన్నాయి. అందులో నుంచి మాకు ఒక 10 లక్షలైనా ఇప్పించి ప్లస్ ఈ స్కూల్ సంబంధించిన డబ్బులు కూడా మేము ఆల్రెడీ చెక్కులు అన్ని మా దగ్గర రికార్డ్స్ అన్ని ఉన్నాయి. ప్రతి రికార్డ్ చేసి ఉన్నాయి. ప్రతిదీ కూడా ఇవన్నీ చేసి ఉన్నాక కూడా మాకు ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ అధికారుల నుంచి రెస్పాన్స్ లేదు. గతంలో మేము సర్పంచ్గా గెలిచిన తర్వాత మేము సుమారు 4 కోట్ల డెవలప్మెంట్ చేసినాము. మా డెవలప్మెంట్ అంతా కూడా మీకు ఊర్లో వస్తే కనబడుతుంది. మేము ఏదో మీద చేసి పోలేదు. ప్రతిదీ మా డెవలప్మెంట్ మేము చూపిస్తాం. ఎవరు వచ్చినా కానీ ఏ ఆఫీసర్ వచ్చినా చూపిస్తాం. ఎంపీ రికార్డు చేసినాం. అధికారులు రూల్స్ ప్రకారం మేము అన్ని బిల్లులు చేపించుకున్నాం, అన్నీ వేసినాం. అయినా కూడా మమ్మల్ని పట్టించుకోలేరు. ప్రభుత్వం డబ్బులు ఇస్తలేదు, ప్లస్ ఇటు గ్రామ పంచాయతీ సర్పంచ్ పాలకవర్గం డబ్బులు ఇస్తలేదు. మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఈరోజు మేము ఇటు తాళాలు వేసినాం. తాళాలు తీసే పరిస్థితే లేదు. తీయం కూడా ఎట్టి పరిస్థితిలో. మాకు పూర్తి స్థాయిలో డబ్బులు వచ్చే వరకు తాళాలు తీసే పరిస్థితి లేదు. ఇట్లనే ఇంకా మమ్మల్ని పట్టించుకోకపోతే స్కూల్ గేటు కూడా తాళం వేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. 20,40,000 ఒకసారి ఇచ్చిన 7 లక్షలు గ్రామ పంచాయతీ డబ్బులు అని తీర్మానం చేసుకోకపోయినా కూడా తీర్మానం నా ఇంటికాడ వచ్చి సెక్రటరీ కూర్చొని ఎంపీడీ మన డిఎల్పీఓ వచ్చి కూర్చొని, సార్ మీరు ఇవ్వాలి సార్, ఇది పద్ధతి కాదు, మీరు ఇవ్వాలి అంటే తీర్మానం ఇచ్చినాక ఆయన బిల్ చేయించుకున్నాడు. బిల్ చేయించుకున్న తర్వాత మళ్ళీ పైసలు ఇచ్చాడు. నిజానికి తీర్మానం లేకుండా పని చేయొద్దు ఆయన. మరి ఆయన ఎట్లా చేసిన పని? బస్ స్టాండ్ ఎట్లా కట్టిన ఆయన తీర్మానం లేకుండా? మరి నేను తీర్మానం ఇచ్చినాక తెచ్చుకున్నాడు. అట్లా మళ్ళీ పోనీ ఇంకొకటి పర్సన్ మమ్మల్ని అనవసరంగా బదనాం చేస్తున్నారు. కానీ ఒక నిమిషం టైం ఇస్తే మేము మాట్లాడతామని అన్నాం, టైం ఏమన్నాం, కూర్చుందామన్నాం. నేను భాస్కర్తోని చాలా మందితోని ఒక 10 నిమిషాలు కూర్చుందాం, మాట్లాడుకుందాం మరి ఇద్దరం అని అంటే కూడా నో. రైతు వేదికలా మైక్ పట్టగానే అంత వేసిపోయారు. అయితే అన్న మళ్ళీ ఇగో విషయాలు తెలవాలి. ఊరు గ్రామస్తులకు పని లేకుంటే ఎందుకు పని చేద్దాం అంటారు. అన్న నేను దిగిపోయినాడు 10 లక్షలు ఉన్నాయి గ్రామ పంచాయతీలో. నా సర్పంచ్ పదవి ఉప సర్పంచ్ మా బిడ్డను ఏదో అనడం వల్ల మేము ఆయనతో లొల్లి పెట్టుకోవడం వల్ల మాకు ఆయన సంతకం పెట్టకపోతే నేను గ్రామ పంచాయతీ దగ్గర 200 మందిని జమ చేసి తాలొచ్చి నేను ఏం చేస్తారో చేసుకోరని వారం రోజులు ఆపిన తర్వాత ఆడ మొత్తం అందరు జమ అయినరు, మాజీలు అందరు జమ అయినరు. అప్పుడు విజయ్, ఎల్కానీలు, ఎంఎస్సీ యాదవ్, లచ్చల రాజశేఖర్ గౌడ్, గురువారెడ్డి వీళ్ళందరూ ఉన్నారు. మీకు ఇప్పిస్తాం పైసలు, మళ్ళీ మీరు కూడా ఉన్నారు. పైసలు మీకు ఇప్పిస్తాం, సంతకం పెట్టకపోతే పని చేసాక ఎల్లుండి ఇప్పిస్తాం. ఇచ్చిన తర్వాత ఎవరు అచ్చు లేదు, ఎవరు చేసి లేదు. ఆ 10 లక్షలు వాళ్ళు ఏం చేసిర్రు? నాకు ఒక 2 లక్షల రూపాయలు ఇచ్చి మిగతా 8 లక్షల రూపాయలు జీతాలకు ఖర్చులకు వాడుకున్నారు స్పెషల్ ఆఫీసర్ వాళ్ళందరూ. అప్పుడు గవర్నమెంట్ పైసలు ఇవ్వలేదు, ఆ పైసలు అన్నీ వాడుకున్నారు. అంటే అవి 10 లక్షలు మేము తీసుకోవాల్సిన పైసలే కదా. ప్లస్ 2023-24 సంవత్సరం సంబంధించి ఇంకా 6 నెలల పైసలు గ్రామ పంచాయతీలో పడాలి.
అప్పుడు 6 నెలల పైసలు ఇంకా అప్పటికి గ్రామ పంచాయతీ కొంత రావాలి 6 లక్షలు. ఇప్పుడు ఇలా 5,50,000 రూపాయలు 23-24 సంబంధించిన డబ్బులే పడ్డాయి. అవి 8 ఇవి 5 13.5 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఆర్డర్ కూడా చేసింది. పాత బిల్లులు పెండింగ్ ఎంత క్లియర్ చేయమని. కావాలంటే మీరు ఎక్కడన్నా కనుక్కోండి. అందరు సర్పంచులు పైసలు ఇచ్చిండ్రు. నేను ఒక్కడు రూపాయి ఇయ్యలేదు నాకు. వాళ్ళు వేరే ఓకే ఎవరు వచ్చినా మేము ఉంటాం సార్. ఇక్కడ మా సమస్య ఏంటో కొంచెం చేస్తున్నాం కానీ మేము చాలా ఇస్తాం. ఇంకా ఇట్లా చేస్తే నేను రేపు గేటు కూడా ఇస్తాను. ఇప్పుడు ఇవాళ వేసేదే కాదు, వేసినాక తీర్మానం కావాలి. ఏదో ఒకటి కావాలి. మరి ఇచ్చిపెడితే మధ్యన ఏదో ఒకటి తాడో పెడితే ఎందుకు పని చేసిన అంటున్నారు. పైసలు ఉండే మేము పని చేసినాం. ఆ పైసలు మాకు ఇవ్వడానికి ఏముంది. అప్పుడు కూడా ఉప సర్పంచ్ ఎంత ప్రాబ్లం చేసాడు మీ ఊళ్ళో చేసినప్పుడు